యేసుక్రీస్తు నామములో మీకందరికీ వందములు. మరి సంవత్సరపు ఆఖరి దినాల్లో ఉంటున్నాము. ఇంకా 2 దినాలు మాత్రమే ఉన్నది. అయితే తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే చాలామంది నంబర్లు నమ్ముతారు. ఈ సంవత్సరం మంచిది, ఈ సంవత్సరం మంచిది కాదు అని నంబర్లు నమ్ముతూ ఉంటారు. ఆ నంబర్లనేవి ఎక్కడ కూడా మరి బైబిల్‌లో చూసినట్లయితే ఈ నంబర్ మంచిది, ఆ నంబర్ మంచిదని ఎక్కడ కూడా వ్రాయబడలేదు. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి ఏంటంటే మీరు ఆ నంబర్లు లేకపోతే శకునాలు చూడటం, లేకపోతే జ్యోతిష్యాలు చూడటం ఇటువంటివన్నీ కూడా మానుకోండి. చాలామంది వాగ్దానాలని చెప్పి సంవత్సరం ప్రారంభంలో ఫస్ట్ తారీఖున వాగ్దానాలు ఇస్తూ ఉంటారు. అవి కాదు, అవన్నీ కూడా వాగ్దానాలు ఎవరికో ఇది నాకు ఇది వచ్చింది, అది వచ్చిందని వాటిని నమ్మటం కన్నా మొదటగా బైబిల్ వాగ్దానాలన్నీ కూడా మనిషి కొరకే వ్రాయబడి ఉన్నాయి. బైబిల్ వాగ్దానాలు అన్నీ కూడా మీరు నమ్మండి. ఆ వాగ్దానాలు నమ్మండి. అంతేగాని ఏదో ఒక రోజున మరి ఏదో ర్యాండమ్‌గా ఒక లాటరీ తీసినట్టుగా ఏదో వాగ్దానం తీసుకుని ఇది నాకు వచ్చింది అనుకోవటం, ఆ తర్వాత నిరాశపడటం ఇటువంటి ఏది ఎప్పుడు కూడా ఎన్నడూ ఉండకూడదు. ప్రతిరోజు దేవుడు మంచి రోజుగా సృష్టించాడు. ఈరోజు మరి ఈ సంవత్సరం మరి మరి దినాలు ఉంటుంది. ఇది పాత సంవత్సరమా? కాదు. పాత సంవత్సరం ఎప్పుడంటాం? కొత్త సంవత్సరంకి వెళ్ళిన తర్వాత ఇది పాత సంవత్సరం అంటాం. మరి ఇది పాతగా అయిపోయింది, ఈ సంవత్సరం పాతగా అవ్వలేదు. ప్రతిరోజు దేవుడు సృష్టించిన మరి మంచి రోజు కాబట్టి ఈరోజు మంచిది, రేపు మంచిది, మరి 1వ తారీఖు కూడా మంచిదే. అన్ని రోజులు మంచివే. కాబట్టి మనిషి ఏంటంటే ఆ విధంగా మరి కలుగు చేసుకునేవే ఎక్కువగా ఉంటాయి. కాబట్టి నెంబర్లను నమ్మకండి ఎప్పుడు కూడా. మరి 2026 అంటే ఏదో మరి భూతం వస్తుందని, లేకపోతే 2026లో ఏదో మంచి అయిపోతుందని ఏది కూడా నమ్మొద్దు. ప్రతి దినము మంచిదే. మనం దేవునితో ఎప్పుడు మరి జీవిస్తామో అప్పుడు అన్ని దినాలు మనకి మంచిగా ఉంటే మంచే జరుగుతుంది. మొదటగా తెలుసుకోవాల్సింది ఏంటంటే దేవునితో ప్రతి దినం మీరు గడపండి. దేవునితో జీవించండి. దేవునికి ఇష్టమైన జీవితం జీవించండి. పరిశుద్ధంగా పవిత్రంగా జీవించండి. అంతకు మించిన భాగ్యం ఇంకోటి లేదు. ఆ దేవుడితో మీరు ఎప్పుడైతే సాహసం చేస్తుంటారో మీకు అన్నీ కూడా కలిసి వస్తుంటాయి. అన్ని తొందర శోధన కీడించి కూడా దేవుడు కాపాడి భద్రపరుస్తూ ఉంటాడు. కాబట్టి ప్రతి ఒక్కరు గమనించండి, జ్ఞాపకం చేసుకుని. ఇంకా ఎవరైనా మారుమనసు పొందకపోతే కనుక మారుమనసు పొందండి. మీ పాపాలు దేవుని దగ్గర ఒప్పుకొని వాటిని విడిచిపెట్టండి. మీకు సంతోషం, సమాధానం, నెమ్మది కలుగుతుంది. దేవుడి మాటలు మీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.